నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలో సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రెండు చేతుల జేబులు నింపుతున్న బియ్యం అక్రమ వ్యాపారాన్ని అక్రమార్కులు విడిచిపెట్టలేకపోతున్నారు. అధికారులు ఎన్ని దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినప్పటికీ అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు కొలిమేరులో నిర్వహించిన దాడుల్లో 25 టన్నుల రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్నారు. గ్రామ సరిహద్దులో గల కోళ్ల ఫారంలో దాచిపెట్టిన 50 కిలోల బరువు కలిగిన 500 బస్తాల బియ్యాన్ని గుర్తించారు. ఎటువంటి పత్రాలు లేని అక్రమ బియ్యం నిల్వలను అధికారులు సీజ్ చేశారు. ఎంఎస్ఓ రాజు, రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి, రెవెన్యూ అధికారి తాతారెడ్డి, వీఆర్ఓలు శివరామకృష్ణ, రాంబాబు ఈ దాడుల్లో పాల్గొన్నారు. పోషకాహారం పెరగడానికి గవర్నమెంట్ ఫుడ్ పెరిగాను సార్. అవి ఎలా అంటే ఇలా ప్లాస్టిక్లో ఉంది, అందులో బీట్ వల్ల